బాలు మీనాల్ని అబ్జర్వ్ చేసిన బాలు ఫ్రెండ్ అయితే, ఎందుకోరా బాలు, ఈ ట్రిప్ నుంచి నువ్వు వచ్చేలోపు నీ బ్రహ్మచర్యం వీడిపోతుంది అనిపిస్తుందిరా. అయినా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు, కళ్ళతోనే యుద్ధం చేసుకుంటున్నారు ఏంట్రా మీరు అన్నట్టు అంటూ ఉంటారు. ఇక అవన్నీ పక్కన పెట్టలే కానీ, అయినా నీ నోటితో అనవాకరా బాబు, ఎక్కడ దేవతలు తదాస్తు అంటారో ఏమో, బ్రహ్మచర్యం వీడకూడదు, నేను ఇట్లానే ఉండాలి, ఆ పిల్ల అలానే ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక మీనాని కళ్ళతోనే మనం వెళ్దామా అంటే సరే అంటుంది. మరోవైపు ప్రభావతి అయితే, రోహిణి నాకు అర్జెంటుగా ఈరోజు డబ్బులు కావాలి అని చెప్పడంతో 10 లక్షలు అరేంజ్ చేయడానికి నానా అవస్థలు పడుతూ ఉంటుంది. కామాక్షి ఎలా ఇప్పుడు అనైతే అంటూ ఉంటే ఇంతలో సత్యం వస్తాడు. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేద్దామనైతే అనుకుంటారు. ఇక సత్యంకి తెలియకుండా ఇంటి కాగితాలైతే వెతుకుతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో సత్యం పైకి వెళ్తాడు. అతనికి ఒక అనుమానం వచ్చింది. ఈ కామాక్షి ఏం చేస్తుందంటే, ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే, ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడానికి అన్నట్టు చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక తీరా ఆ అనుమానంతోనే సత్యం పైకి వెళ్తాడు. ప్రభావతి చేతిలో ఏమో ఇంటి కాగితాలు ఉంటాయి. సత్యం కొంప తగలబెట్టడానికి ఈ తల్లి కొడుకులు ముందుంటారు. మనోజ్ 40 లక్షలు తగలేస్తే ఈమె ఇప్పుడు ఏకంగా రోహిణి కోసం 10 లక్షలు తాకట్టుకి ఇంటి కాగితాలు పెట్టి తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలని చూస్తూ ఉంది. మరి ఇది ఈ ఈ విషయం సత్యం తెలిస్తే ఏమవుతుందో కమింగ్ ఎపిసోడ్లో